ధీరుభాయ్ అంబానీ గారు తను టీ తాగడానికి ఒక చిన్న హోటల్కి వెళ్తే 5 రూపాయలు చెల్లించడానికి బదులు తాజ్ హోటల్కి వెళ్ళి 50 రూపాయలు చెల్లించి టీ తాగేవాడంట. ఎందుకో ఎవరికైనా తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఆ విషయం ఏంటో నేను చెప్తాను. మన చుట్టూ మన పరిసరాలు మన మీద ఎంత ప్రభావాన్ని చూపెడతాయో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. హాయ్, హలో, నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. మీరు చేపలు కొనకపోయినా సరే కూడా చేపల మార్కెట్లో ఒక రోజంతా తిరిగినట్లయితే మీ నుండి చేపల వాసన వచ్చేస్తుంది. అదే మీరు ఒక అత్తరు షాప్కి వెళ్ళి ఒక రోజంతా అక్కడ గడిపారనుకోండి, మీరు ఏ అత్తరు కొనకపోయినా కూడా మీ ఒంటి నుండి, శరీరం నుండి అత్తరు వాసన అనేది రావడం జరుగుతుంది. అలాగే మన నిజ జీవితంలో మనం ఎటువంటి వ్యక్తులతో మన యొక్క సహవాసం చేస్తున్నామో తప్పనిసరిగా అది మన మీద ప్రభావితం చూపెడుతుంది. మీరు గనక ఒక కంప్లైంట్ చేస్తున్న వ్యక్తితో గనక మీరు సహవాసం చేస్తున్నట్లయితే చివరిగా మీరు కంప్లైంట్ చేసే వ్యక్తిగా మారుతారు. లేదు, ఒక వ్యక్తి సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో ఉంటూ సమస్యల్ని ఎలా సాధించాలి, విజయ తీరాలని ఎలా చేరుకోవాలి అని నిరంతరం తపన పడే వ్యక్తి పక్కన గనక మీరు ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు కూడా మీ యొక్క విజయ తీరాలని ఈజీగా చేరుకోగలుగుతారు. కాబట్టి పరిసరాల ప్రభావం మన మీద తప్పనిసరిగా ఉంటుంది. మనం ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నామో ఆ వ్యక్తుల యొక్క ప్రభావం అనేటువంటిది మన జీవితం పట్ల తప్పనిసరిగా ఉంటుంది. ఎస్, మరి ఇక్కడ ధీరుభాయ్ అంబానీ గారు తాజ్ హోటల్కే వెళ్ళి 50 రూపాయలు చెల్లించి అక్కడే టీ ఎందుకు తాగారంటే, మరి అక్కడికే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద వ్యక్తులు, గొప్ప వ్యక్తులు అక్కడికి వచ్చి టీ తాగుతారు. కాబట్టి వాళ్ళతో ఉండడం ద్వారా తను కూడా తన యొక్క ఆలోచన విధానాన్ని గొప్పగా మార్చుకోవచ్చని. విన్నారా ఫ్రెండ్స్? కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆలోచన విధానాన్ని గొప్పగా మార్చుకోండి. మీ జీవితాలకి మీరే సృష్టికర్తలు అవ్వండి. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.